స్వాతంత్రం రాక పూర్వం నుండి ఇంకా చెప్పాలంటే ముత్తాతలు ఆ ముందు తరం నుండి కన్నాల రాణాపురం గ్రామ గీత కార్మికులు ఈత చెట్లను నమ్ముకొని కళ్ళు అమ్ముకొని బతుకుతున్న వారి జీవితాలతో ఎన్టీపీసీ యాజమాన్యం చెలగాటమాడుతోంది. రాణాపురం కన్నాల గ్రామ శివారులో ఈత చెట్లను గీసుకుంటూ 2 గ్రామాల గౌడ కార్మికులు 500 మంది జీవన ఉపాధి పొందుతున్న వారి కుటుంబాలపై ఎన్టీపీసీ ఇప్పుడు పిడుగు వేసింది. పవర్ ప్లాంట్ విస్తరణ పేరిట వీళ్లది ఈత చెట్లను తొలగిస్తూ గీత కార్మికుల పొట్టకొడుతున్న యాజమాన్యంపై గీతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1975 నుంచి 80 మధ్య కాలంలో కన్నాల రాణాపురం శివారులో వందలాది ఎకరాల వ్యవసాయ భూములు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుండి భూములు ఎన్టీపీసీ సెంట్రల్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టు కోసం నీటి నిల్వ చేయడం కోసం రైతుల నుంచి భూసేకరణ చేపట్టడం జరిగింది. 1980 నుండి డ్యాముల్లో ఉన్న ఈదులు, రాణాపురం, కన్నాల, ఎలుకలపల్లి, లక్ష్యంపురం ఈ గ్రామాల గీత కార్మికులు గత 50 సంవత్సరాల నుంచి ఈ డ్యాముల్లో ఈదులు గీసుకొని వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డ్యాములలో ఉన్న అన్ని ఈత చెట్లను పూర్తిగా తొలగిస్తూ బూడిద చెరువు నిర్మాణం చేయడం కోసం ఎన్టీపీసీ యాజమాన్యం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంది. ఈత చెట్లను పీకివేయడం వెంటనే ఆపివేయాలని తెలంగాణ రైతు సమస్యల సాధనా సమితి కన్నాల రాణాపురం గౌడ కార్మికుల తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ముఖ్య విషయం, ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ చట్టానికి వ్యతిరేకంగా లక్షలాది చెట్లను ధ్వంసం చేస్తుంది. ఆల్టా చట్టం ప్రకారం చెట్లు పీకే ముందు ఒక చెట్టు పీకి వేస్తే 10 చెట్లు నాటాలి. ఇది పర్యావరణ చట్టం, రాజ్యాంగం చెబుతుంది. దీనికి విరుద్ధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ ధిక్కారానికి పాల్పడుతుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌడ కార్మికులకు జీవనాధారమైన చెట్లను పీకివేయడం నిలిపివేసి గౌడ కార్మికులకు జీవించే హక్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని రాణాపూర్, కల్నాల గౌడ కార్మికులు కోరుకుంటున్నారు. విలేకరుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్న వారిలో రాణాపురం గౌడ సంఘం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఏగోలపు రాజయ్య గౌడ్, నాగుల నారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ బాలగోని కుమార్ గౌడ్, సర్వాయి పాపన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు పడాల రమేష్, మేడగోన రాజయ్య గౌడ్, ఎరుకలి తిరుపతి గౌడ్, ఎరుకలి రాములు గౌడ్, ఈరగోని శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, మునిగాల రంగయ్య గౌడ్, ఏగోలపు శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పలకుర్తి మండల్ రాణాపూర్ విలేజ్ నుంచి వల్ల ఇక్కడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా వల్ల స్వతంత్రం రాక పూర్వం నుంచి కూడా రాణాపురం గ్రామం ఈ ఈదుల మీద ఆధారపడి గౌడ కార్మికులు జీవిస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఇక్కడ ఒక 250 మందికి పైబడి గౌడ కులాస్తులు దీని మీద జీవన ఆధారంగా వాళ్ళ కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 85-70 ప్రాంతాలలో ఎన్టీపీసీ డ్యామును నీటి నిల్వ కోసం తీసుకొని వల్ల అంటే ఒక రకంగా వాళ్ళు ఆ రోజు తీసుకున్నటువంటి ఒక ఉద్దేశం వేరి వల్ల బూడి చెరువు కోసం నిర్మాణం చేస్తే ఇక్కడ ఒక రకంగా రాణాపురం విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకు, పశువులకు, కార్మికులకు అందరూ కూడా నష్టం జరిగే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి పాల్పడుతుంది. కాబట్టి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి ఉన్నటువంటి గౌడ కార్మిక వర్గానికి ఉపాధి సూచించవలసిన అవసరం ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని కలెక్టర్ తోటి కానీ ఆప్కార్ యజమానితో మాట్లాడి రాణాపురం గౌడ కార్మికులకు న్యాయం చేయవలసిందిగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ప్రధానంగా ఆబ్కారీ సంఘం అనేవాళ్ళు ఇక్కడ సంఘం తరపు ఉండకుండా వాళ్ళు ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం తరపు నిలబడి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ విధానం మార్చుకొని వాళ్ళ పద్ధతులలో ప్రభుత్వానికి కరెక్ట్ అయిన ఒక ఆర్డర్లో వాళ్ళు రాసి ఇవ్వాల్సిన అవసరం ఉందనేది కూడా వారిని కూడా కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో తన మండల్లో తన జిల్లాలో జరుగుతున్నటువంటి ఇక్కడ విధ్వంసాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఓట్లెత్తని ఇక్కడ మంత్రి గారు గెలిచారు. కాబట్టి శ్రీధరబాబు గారు వెంటనే ఈ రాణాపురం విషయంలో జోక్యం చేసుకొని ఈ సంఘానికి న్యాయం చేయవలసిందిగా నేను ఒక ప్రజాస్వామికవాదిగా శ్రీధరబాబును కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ప్రజల సమస్యలు కార్మికులది అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ పశువులు, గొడ్లు, బర్రెలు కూడా చాలా అనాథలయ పరిస్థితి. కాబట్టి ఇటుకు కూడా ఇక్కడ ఎలాంటి మేయడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని
ముందుకు రావాల్సిన విషయం ఉంది. అట్లాగే పర్యావరణ విషయంలో కూడా ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. మళ్ళీ కుంజనపల్లి కాబోతున్న రాణాపురి విలేజ్ని కన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా ముందుకొచ్చి కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించింది, ప్రజల జీవన ఆధారానికి సంబంధించింది, పర్యావరణకు సంబంధించింది, నీళ్ళకు సంబంధించింది. కాబట్టి ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు కూడా ఈ విలేజ్కి వచ్చి ఈ గౌడ సంఘానికి మద్దతుగా ఉండాలనేది మరోసారి తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఈ పౌర సమాజాన్ని కోరుకుంటా ఉంది. గత మా తాతలు, మా ముత్తాతలు, మేము 3 తరాల నుండి ఇదే ల్యాండ్లో ఈతవనం గీసుకుంటూ బతుకుతున్నాము. మా జీవనోపాధి కొరకు మేము ఎక్సైజ్ శాఖను, కలెక్టర్ దగ్గరికి సుతం పోయి, సూపరింటెండెంట్ గారిని, సిఐ మేడం గారిని సుతం ఎన్నిసార్లు కలిసినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వడం లేదు. మీకు ఎలాంటిది లేదు, మీది ఏంటంటే ఇందులో ఈ డ్యామ్లో మీకు రాసిన లేదు అని అంటున్నారు. అంటే మేము ఇన్నేళ్ళ ఉంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు గీసుకొని బతికే వాళ్ళు ఎవరు? జీవనోపాధి కోల్పోయే వాళ్ళు మా రాణాపూర్, తర్వాత కన్నాల వాళ్ళే. ఈ మిగతా విలేజ్ల అందరికీ నష్టపరిహారం అంటూ గుర్తించింది ఎన్టీపీసీ, వాళ్ళకి అప్పచెప్పింది. కానీ మాకు ఎలాంటి నష్టపరిహారం లేదు. మా ఉపాధి కొరకు బయట సుతం చెట్లు పెంచడానికి సుతం మాకు ఎలాంటి అవకాశం ఇస్తలేదు. వాళ్ళు పెంచుతలేరు. వాళ్ళు మా యొక్క జీవనోపాధిని కోల్పోతున్నాం. కాబట్టి దయచేసి 30 సంవత్సరాల నుండి రాణాపురం గౌడ సంఘం, కన్నాల గౌడ సంఘం ఈ ఎన్టీపీసీలో పోయిన భూముల్లో ఈదవనంలో గీసుకొని జీవన ఉపాధి పొందుతుండ్రు. కానీ ఆబ్కార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మీరు ఇంట్లో లేనే లేరు అనే తప్పుడు రిపోర్టు కలెక్టర్ గారికి ఇచ్చారు. దానివల్ల కలెక్టర్ గారు సుతం పోతే స్పందించడం లేదు. దయచేసి వాస్తవాన్ని పరిశీలించి దాన్ని. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.